నువ్వు యాక్సిడెంట్ ఎందుకు ప్లాన్ చేసావు? ఎందుకంటే మనకి వాళ్ళ మీద కోపం ఉంది కదా, అది తీర్చుకోవడానికి. ఈ స్టోరీలు నీ సోల్మేట్కి చెప్పుకో, నాకు కాదు. సోల్మేటా? నాకు సోల్మేట్ ఎవరు? నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ పొట్టిదాన్ని మళ్ళీ అలా నాకు లింక్ చేయకు. నువ్వు మ్యాటర్ని డైవర్ట్ చేయకు. కృష్ణ తెలిసి వాళ్ళ మీద మనకి ఎప్పటి నుంచో కోపం ఉంది, కానీ ఎప్పుడు ఇది ప్లాన్ చేయదు. ఇప్పుడు కొత్తగా సడన్గా ఎందుకు ఇలాంటి ప్లాన్ చేయాల్సి వచ్చింది చెప్పు వికీ. నువ్వు మరీ అంత పట్టుపట్టక రేఖ. విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. ఏంటి ఆ విషయం చెప్పు వికీ. ప్లీజ్ రేఖ, వద్దు. చెప్తావా లేదా? నీతో ఇదే హెడేక్. విషయం తెలుసుకునే వరకు ఆవేశపడతావు, తెలుసుకున్నాక వాళ్ళ మీదకి ఎగబడిపోతావు. ఇంతకీ ఏం జరిగింది? ఈరోజు వారాహికి చరణ్కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి? ముందు చెప్తే నువ్వు బాధపడతావు రేఖ. ఇంత సీరియస్ మ్యాటర్ ఇప్పుడు చెప్తున్నావేంటి? అది కాదు రేఖ. ఇప్పుడు చెప్తావా? నాకిప్పుడు చెప్తావా? ఇప్పుడు చెప్తావేంటి? చెప్పు. రేఖ రేఖ ఆగు ఆగు, నా మాట విను, వదులు. ఎప్పుడో చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఆగు రేఖ. చెప్పాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో ఇదిగో ఇందుకే నువ్వు ఇలా పిచ్చిదానం అయిపోకూడదని నేనే ప్లాన్ చేశాను. ప్లాన్ చేశాడా? ఏం ప్లాన్ చేశాడు? ఎలాగైనా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాలన్నదే నా టార్గెట్ రేఖ. ఫస్ట్ నైట్ ఆగిపోవాలని ప్లాన్ చేశాడా? ఏం చేశాడు? నువ్వేం చేసావో ఏం చేస్తావో నాకు అనవసరం. నేనేం చేయాలో అదే చేస్తాను. నువ్వేం ప్లాన్ చేసినా నాకు అనవసరం. నా ప్లాన్లు నేను చేసుకుంటాను. మీరేం ప్లాన్ చేశారో తెలుసుకోవడం నాకు అవసరం. ఇదేంటి ఈ పొట్టిది ఇంత బిల్డప్ గా నించుంది? దా మల్లొట్టి దా. ఆహా, ఎంత మైకంగా ఉంటావురా. ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే అబ్బా చాలా మంచి పిల్లోడు అనిపిస్తుంది. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నువ్వు చేసే ఎక్స్ట్రాల ముందు నేను మాట్లాడే మాటలు ఏ పాటి ఎక్స్ట్రాలరా? నేనేం చేశాను? ప్లాన్ చేస్తున్నావు కదా. ప్లాన్ ఏంటి? ఏం ప్లాను? అయ్యో, ఏం నటిస్తున్నావురా? నీ ముందు నటించాల్సిన అవసరం నాకేంటి? నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా? పొట్టి పొట్లకాయవి. అయితే చెప్పరా. శోభను ఆపడానికి ఏదో ప్లాన్ చేస్తున్నానని రేఖతో చెప్తున్నావు కదా, అదేంటో ధైర్యంగా చెప్పు చూద్దాం. ఓ, విన్నావా? ఆయన నువ్వు విన్నంత మాత్రాన నేను అదేంటో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉందిరా. భర్త ఏం చేసినా భార్యకి చెప్పి భార్య పర్మిషన్ తీసుకొని చెయ్యాలని పెద్దలు ఎన్నో ప్రవచనాల్లో చెప్పారు కదా, వినలేదా? వినలేదు. వినాలమ్మా, అప్పుడప్పుడు వినాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదిగో ఈ వీడియోలా